పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకొని ఆయన యొక్క నామాన్ని కనపరుచుకుందాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26, 27 వచనాలని చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 26, 27 చదవండి. 26. ప్రభువు దూత లేచి, నీవు లేచి మైకి తీసుకోమా. 3 మైకులు ఉన్నాయి. మైకులు ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొనుమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అందరి మీదనున్న మరి ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధకులకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా యేసు నాయన, స్తోత్రం తండ్రి. నాయన